ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీ విషయంలో తల్లి విజయమ్మకి అండ్ చెల్లెలు షర్మిలకు సంబంధించి అవి బాగా వాటాల బదలాయింపులు నిలిపివేయాలని ఏదైతే పిటిషన్ వేశాడో జగన్మోహన్ రెడ్డి, వాటిని ఎన్సిటిఎల్లో పిటిషన్ను అనుమతించింది. దీంతో విజయలక్ష్మి షర్మిల వాటాలు బదిలీ నిలుపుదల చేయాలని జగన్ పిటిషన్ పై విచారణ చేసేందుకు ధర్మాసనం జగన్ వాదనలతో ఏకీభవించింది. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. విజయమ్మ షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. అంటే ఆ వాటాలు బదిలీ కాకుండా ఆపమని తీర్పు ఇచ్చేసింది. దీంతో విజయమ్మ షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. కాకపోతే గతంలో అన్నా వదినతో కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదని షర్మిల విజయలక్ష్మి ఎన్సిటిఎల్లో పిటిషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ వాటాల బదలాయింపు ఎప్పుడైతే ఆపేయమనిందో జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది. నెక్స్ట్ విజయలక్ష్మి షర్మిల హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టు ఈ ఇష్యూలో సక్సెస్ సాధించినట్టుగా